ఫ్రెండ్స్. సుమనన్న అయితే మొత్తానికి క్యాప్టెన్ అయ్యాడు. సుమనన్న, గౌరవ్ గుప్తా ఇద్దరు క్యాప్టెన్లు అనమాట. అలాగే రమ్యకు చిగురించిన ప్రేమ డిమాండ్ పైన సో రీతుకి బొక్క పడింది. సో మధ్యాహ్నం అంతా లైవ్ లో అదే సోది. రీతు డిమాండ్ కి నువ్వు నన్ను మాట్లాడట్లేవు, నువ్వు నన్ను కేర్ చేయట్లేదు, వేరే వాళ్ళతో ఉంటున్నావు అని చెప్పేసి అదంతా రచ్చ నడిచిందబ్బా. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో సుమనన్న అయితే మొత్తానికి క్యాప్టెన్ అంటే ఇది టాస్క్ ఏం లేదబ్బా. సుమనన్న, గౌరవ్, అలాగే శ్రీనివాస్ సాయి, అలాగే మాధురి అండ్ అయేష అండ్ శ్రీనివాస్ సాయి, ఇంకొకరు అనమాట రమ్య. సో వీళ్ళు ఆరుగురు ఆడతారనమాట ఈ టాస్క్. సో వీళ్ళు మనకు సుమనన్న అండ్ గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి ఏమో కీస్ తీసే దగ్గర ఉంటారు. వీళ్ళేమో లోపల పడుకొని ఉంటారు అనమాట. వీళ్ళకి ఒక ఫోన్ ఉంటుంది. సో ఆ కీస్ ఓపెన్ చేసేసి అక్కడ కీస్ ఓపెన్ చేసి ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడి ఆ ఫజిల్ బాక్స్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఫోన్లో ఏ ఫజిల్ బాక్స్లో ఏముందో సో అది ఓపెన్ చేయడంలో మన గౌరవ్ గుప్తా లేట్ అయినా కూడా వీళ్ళే ఫస్ట్ వచ్చి బెల్ కొడతారు అనమాట. ఆయేష ముందు వెళ్తుంది, తర్వాత శ్రీనివాస వెళ్తాడు. సో లాస్ట్ గౌరవ్ గుప్తా వెళ్ళినా కూడా లక్ వల్ల వీళ్ళకి వచ్చేస్తుంది. సో ఆయేషకి కొంచెం కళ్ళు కనిపించవంట. సో మనకు అక్కడ వెళ్ళి వెతకడంలో ఆమె ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఇంకా సుమనన్న మాస్ ఫ్యాన్స్ ఇంకా ర్యాంప్ అనమాట. ఇంకా పండగ వేసుకొని ఉంటారు ఈరోజు వాళ్ళంతా. అదన్నమాట మ్యాటర్. ఇంకా సుమనన్న మా ముఖంలో ఆ మాటల్లో ఆ మొత్తం ఆ ఉత్సాహమే వేరనుకోవచ్చు అబ్బా. సో ఇంకా ఫస్ట్కు వచ్చేస్తే ఇంకా డీమాన్ పై రమ్యకి చిగురించిన ప్రేమ. రమ్య ఏం చేసింది, రాగానే పుల్లలు పెట్టేసింది. పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడింది. డీమాన్ అండ్ రీతి మధ్యలో పుల్ల పెట్టేసింది. వాళ్ళ పులిహోర కంటెంట్ నీకు బుర్ర లేదని చెప్పేసి ఇవన్నీ మాట్లాడి మళ్ళీ ఈమె చేసేది కూడా అదే లవ్ ట్రాక్ మెయింటైన్ చేద్దామని చూస్తుంది. నాకు ఇష్టం ఉందని ఓపెన్గా చెప్తుంది. ఏ పవన్ కళ్యాణ్ ఏమో నాకు లేదు, నువ్వంటేనే ఇష్టం అంటే రీతు హక్ చేసుకుంటుంది. ఏదన్నమాట సోది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఇక మ్యాటరు. ఇంకా అదన్నమాట. సో మొత్తానికి లవ్లోకి వెళ్ళిపోతుంది మ్యాటర్ అనిపించింది. ఇంకా ఏదో ఒక ట్రాక్ ఉంటేనే మ్యాక్సిమం రోజులు ఉండొచ్చు అన్న ఒక ప్లాన్తోని ఒక ఐడియాతోని వచ్చింది. లేకపోతే వచ్చి రాగానే లవ్ ఏందబ్బా నాకు అర్థం కాకపోతే ఇది. ఇంకా మనకు రీతుకి దువ్వాడ మాదిరికి ఒక గొడవ అవుతుంది. ఏంటంటే చాలా దువ్వాడ మాదిరి ఫస్ట్ సాఫ్ట్గానే చెప్తుంది, మీరు మార్నింగ్ సాంగ్ వచ్చే వరకు అటు ఇటు గట్టిగా అరుచుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ డోర్లు గట్టిగా తీసుకుంటూ వెళ్ళకండి, మాకు అప్పుడే నిద్ర పడుతుంటుంది. సో మేము పడుకోవాలి కదా, మాకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంటుంది, మాకు నిద్ర మెలకు అయిపోయి సో గట్టిగా వస్తున్నాయి మాటలు అవి ఇవి. సో కొంచెం అది అని చెప్తుంది ఫస్ట్. తర్వాత ఇంకా కెక్కర అని అంటే ఇంకా రీతు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది. అట్లా కాదండి, ఇప్పుడు మేము వెళ్తాం మాట్లాడుకుంటాం, ఇప్పుడు అందరికీ ఒకటే కదా అన్నట్టుగా ఈమె ఏదో మాట తీస్తుంది. తీయంగానే అక్కడ బాగా కోపం వస్తుంది దువ్వాడ మాది. ఎందుకంటే ఆమె మాటకి ఎవరు ఎదురు చెప్పినా సర్రన లేస్తుంది. సర్రనంటే ఇక ఒక పీకలకి వెళ్ళిపోతుంది, ఎక్కడ పక్కన అని ఇట్లా ఎక్కడిచ్చేస్తుంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఇక దివ్య కూడా మీరేంటండి డోర్స్ తీయద్దు రావద్దు అంటే మీకు ఒక్కరికి హౌస్ కదా అందరికీ హౌజే కదా. కాకపోతే ఏంటంటే రిక్వెస్ట్ చేసిందబ్బా ఫస్ట్ అయితే. భరణి కూడా రిక్వెస్ట్ చేశాడంట, నిద్ర డిస్టర్బ్ అవుతుంది పడుకోవాలి కొంచెం అని చెప్పేసి. రాము చెప్తాడు సరే చూద్దాంలేండి ఓకే అంటే అక్కడికి అయిపోతుంది. కాకపోతే ఈమె ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని కొంచెం అలాగైపోయింది. రీతి కొంచెం ఊరుకోదు కదా అంటది. ఇక గట్టిగా అరుస్తే కూడా మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఎందుకు అంత అరుస్తున్నారు, ఎందుకు అంత గట్టిగా ఊరుతున్నారు అని చెప్పేసి. సో అంటే ఆమెను ఒక మాట మనం ఎదురు మాట్లాడమనుకో ఆమెకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంత పీకులకి వెళ్ళిపోయి అరిచేస్తుంది, ఇంకా మాట్లాడేస్తుంది. ఆమెకు నచ్చదు, ఆమె మాటకి ఎదురు చెప్పకూడదు ఎవరు. కాకపోతే చెప్పింది కరెక్టే కదా. మార్నింగ్ ఇప్పుడు లైట్లు ఆఫ్ వేసిందంటే మీరు గుస్సులు పెట్టుకున్నా కూడా బెడ్ పైన పెట్టుకోకుండా ఏమైనా బయట పోయి మాట్లాడుకోవాలి. అలాగే మార్నింగ్ సాంగ్ వచ్చే వరకు నిదానంగా వెయ్యాలి. ఎవరికైనా నిద్ర నాకైతే అది పాయింట్ మాధురిదే కరెక్ట్ అనిపించింది పాయింట్. ఎందుకంటే నిద్ర అనేది ముఖ్యం. మనం రాత్రి పండుకుంటేనే పొద్దుంతా యాక్టివ్గా ఉండగలం. సో ఆమె చెప్పిన పాయింట్ ఇంకొంచెం ఏజ్డ్ కాబట్టి కొంచెం పడుకోవాలి. వీళ్ళంటే కొంచెం నిద్ర తక్కువైనా కూడా వీళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఉండలేరు. భరణి లాంటి వాళ్ళైనా సంజన వీళ్ళంతా కొంచెం నిద్ర కావాలి. సో కొంతమందికి చీమ చిట్టుకుమన్న మెలకు అవుతుంది. సో అందుకోసం ఆ పాయింట్ నాకు మాధురిది కరెక్ట్ అనిపించింది. కాకపోతే దివ్య ఏంటంటే ఇది మీది కాదు కదా అందరిది కదా ఇల్లు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండని పొద్దుంతా ఉండుర్రి అదే అంటది. మార్నింగ్ సాంగ్ వచ్చాక మీ ఇష్టం ఉన్నట్టు ఉండుండి, అప్పుడు ఎలాగో లేవాల్సిందే కదా అన్నట్టుగా చెప్తారు అనమాట ఇక్కడ. సో అక్కడ వరకు అలొల్లు అయిపోయింది.
ఇంకా టాస్క్ విషయానికి వస్తే టాస్క్ అయితే గౌరవ్ గుప్తా శ్రీనివాస సూపర్గా ఆడారు, ఒకరికొకరు అందరిని తీస్తారు. ఎందుకంటే వీళ్ళ సైడ్ బలవంతులు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ టీమాన్ ఉంటే వేరేలా ఉండేది. ఇంకా భరణి ఒకడు ఉన్నా కూడా ఫస్ట్ ఏదో దొబ్బేసిర్రు, ఒకరి తర్వాత ఒకరు తీసేసారు. లక్కీగా సుమన్ అన్న ఉన్నాడు, సుమన్ అన్నకు మంచి అవకాశం వచ్చింది. ఇంకా 2 వారాల పాటు బేఫికర్గా ఉంటాడు అనిపించింది. తర్వాత ఈము సూపర్ అనమాట, సూపర్గా చేశారు ఆ స్కిట్ అనేది, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఒక రేంజ్లో వెళ్ళింది అనమాట. ఇంకా మధ్యలో మధ్యలో డిస్కషన్స్, రీతు అందుకే ఏడుస్తుందా, రమ్య లవ్ ట్రాక్ అని చెప్పేసి శ్రీనివాస్ వచ్చి తనుజకి చెప్తుంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళంతా గుసగుసులు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇక అర్థమైపోయింది అక్కడ మాట్లాడుకుంటారు అని చెప్పేసి. శ్రీనివాస్ ఇటు ఉంటాడు అటు ఉంటాడు, ఇటు ముచ్చట్లు అటు చెప్తాడు, అటు ముచ్చట్లు ఇటు చెప్తాడు అని నాకు అనిపించింది జరా. అటు ఇటు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడిన ముచ్చట్లను తీసుకుని అటు చెప్తాడు, అక్కడ ముచ్చట్లను తీసుకుని ఇటు చెప్తాడు అనమాట. సో నాకు అది బాగా అనిపించింది అట్లా చేయడము. ఇక తర్వాత ఇక ఈ దివ్య వీళ్ళ లొల్లి అబ్బా, తీతం అబ్బా, ఈ భరణి ఏందో నాకు అర్థమైతే లేదు. నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడినావు, నాకు ఫస్ట్ నుంచి నన్ను టార్గెట్ చేస్తుంది, నువ్వెందుకు మాట్లాడుతావు, నువ్వు మాట్లాడద్దు, నాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళది ఏడుపు లొల్లి. ఇది బంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. బంధం ఏం బంధమో ఏమో, ఏడుపులు, ఓదార్చుకోవడాలు, బూడ్చుకోవడాలు ఓవర్ అనిపిస్తుంది అబ్బా నాకు. మరి మీరేంటి నన్ను అంటున్నారు, నేను ఏదో మాట్లాడాను, మీరు వేరే వాళ్ళతో మాట్లాడట్లేదా, నేను నన్ను మాట్లాడితేనే ఎందుకు అంటారు అని చెప్పేసి ఇంకా దివ్య ఇక కాసేపు అయితే 1-2 గంటలు ఉందబ్బా లైవ్లో. నిన్న చచ్చిపోయినా చూడలేక నేనైతే. అది రచ్చా అక్కడ తనుజ కూడా వస్తుంది. తనుజకు వీళ్ళ ముగ్గురిది రోజు ఒక లొల్లు అవుతుంది అబ్బా, 1 కాదు 2 కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మనకు సుమన్ అన్న క్యాప్టెన్ అనేది రేపటి దాంట్లో చూపిస్తారు అనుకుంటే ఈరోజు ఆల్రెడీ అయిపోయాడు. సో మరి నిఖిల్కి గౌరవ్ గుప్తాకి రేపే మన పోటీ పెడతారేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఉండద్దు అనేది అదే చెప్తాను.